ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలారా, మరి దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి దయకాల సమయం సజీలెక్కల చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం, ప్రియమైన బిడ్డల నిర్దమకు ఏర్పాటు దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 16 వచనములు ఈ విధంగా రాబడినవి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పౌలు దేవుని యొక్క కృపకు సాధనమై ఉన్నాడు. అనగా కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగాలంటే ప్రభు యొక్క సహాయము ఎంతైనా అవసరము. పౌలు జీవితంలో పౌలు దేవుని పట్ల ఎటువంటి కృప కలిగి ఉన్నాడో ఆ కృపను గూర్చిన విషయాన్ని తిమోతికి చెప్తున్నాడు. అంటే తాను క్రీస్తు ప్రేమలో ముందుకు కొనసాగడానికి ప్రభు ఏ విధంగా తనను దర్శించారో, ఏ విధంగా తన పట్ల ఆయన తన ప్రేమను కనుపరిచారో చెప్తున్నాడు. అందుకనే పూర్వము దోషకుడను హింసకుడను హానికరమైన నన్ను అంటాడు. ఎలాంటి వాడనో గత జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు. తన గతాన్ని ప్రభు విషయంలో ఏ విధంగా తాను ప్రవర్తించేవాడో, దోషకుడిగా హింసకుడిగా హానికుడిగా ఉన్న తాను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందున అన్నాడు. ప్రభువు తన పరిచర్య కొరకు నన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న విధానానికి నా నమ్మకత్వాన్ని, అంటే నేను నమ్మకమైన వాడినని దేవుడు తలంచి, ప్రభు తలంచి నాకు ఆ పరిచర్య బాధ్యతను అప్పచెప్పారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాడు అంటున్నాడు. క్రీస్తులో బలపరచబడ్డాడు, క్రీస్తు పిలుపుకు లోబడ్డాడు, క్రీస్తుకు దాసుడయ్యాడు. క్రీస్తుని బట్టి తాను నేడు జీవిస్తూ ఆ క్రీస్తు ప్రేమను నేడు తిమోతికి పత్రిక ద్వారా తెలియజేస్తూ సార్వత్రిక సంఘాన్ని కూడా ఆ విధంగా జీవించమని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటున్నాడు. ప్రభు తన పరిచర్యకు నేను నమ్మకస్తుణ్ణి, నేను సరైన రీతిలో పనిచేస్తానని ప్రభు తలంచి నాకు ఈ పరిచర్య బాధ్యతను ఇచ్చారనే విషయాన్ని పౌలు అక్కడ చెప్తూ నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. ఎవరైతే పిలిచారో, ఎవరైతే నన్ను పిలుపుకు నేను లోబడ్డానో ఆయనే నన్ను బలపరిచారు అంటాడు. అంటే ప్రభువు తన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమను, ఆ కృపను కలిగిన తాను ఈ మాటలను తిమోతికి తెలియజేస్తూ తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటున్నాడు. అంటే ఒకప్పుడు నేను చేసిన తప్పులన్నిటిని, పాపాలన్నిటినీ ఎందుకు కనికరింపబడ్డానంటే నేను తెలియక వాటిని చేశాను. ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్నాక ప్రభువు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి తాను ఏమై ఉన్నది పౌలు ఇక్కడ చెప్తున్నాడు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటాడు. విశ్వాసము లేకుండా అవిశ్వాసిగా ఉన్నప్పుడు తాను చేశాడు. నేడు ప్రభు పిలుపునకు విశ్వాసముతో తాను ఆ స్థితిని సరిచేసుకున్నాడు. కాబట్టి తిమోతితో అంటున్నాడు, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను అంటున్నాడు. ఎప్పుడైతే తాను తన స్థితిని సరి చేసుకున్నాడో, తన బ్రతుకు సరి చేసుకున్నాడో, తను పిలిచిన ప్రభువుకి తను లోబడ్డాడో
తను ఎటువంటి మేలు పొందుకున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. మరియు మన ప్రభువు యొక్క కృపయు అంటాడు. అంటే కృపచేత రక్షింపబడిన తనము క్రీస్తు యేసునందు విశ్వాసమును అంటున్నాడు. అంటే ఇదేన్ని బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రభు పట్ల ప్రేమ కలిగిన వాడై ఉంటూ ఏమంటున్నాడు, విశ్వాసమునకు ప్రేమయు అత్యధికముగా విస్తరించని అంటున్నాడు. అంటే ప్రభు ప్రేమ తను ఎంతగా అంటే తన్ను తాన పరిచర్యకు పిలిచిన ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన కుమారుని పట్ల ప్రభు పట్ల తండ్రి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో అటువంటి ప్రేమ నేడు పౌలు ప్రభు పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలను ఇక్కడ ఉద్దేశిస్తూ అంటున్నాడు ఏమని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించని అంటున్నాడు. అది విస్తరించే విషయంలో మరి దేవుడు తను ఎంతగా హెచ్చించాడో ఆ హెచ్చింపులో భాగాన్ని తాను చేసిన పరిచర్యని ఇక్కడ పౌలు చెప్తా అంటున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. పాపులను రక్షించుటకు, నేను పాపిని, తన పాప స్థితిని తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నేనేమై ఉన్నానో నేడు ప్రభు నన్ను ఎందుకొరకు తన పరిచర్యకు ఆయన పిలిచాడనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని అంటున్నాడు. అవును, మనందరం పాపంలో ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షింపబడే విషయంలో అందులో నేను కూడా నా స్థితి ఏంటో అనే విషయాన్ని చెప్తా అంటున్నాడు. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినా అంటున్నాడు. ఏ వాక్యం అయితే మన మధ్య శరీరధారిగా క్రీస్తునరునిగా వచ్చిందో ఆ వాక్యమును బట్టి, ఆ వాక్యము యొక్క ఉద్దేశాలను బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నది అంటాడు. అంగీకరించడానికి యోగ్యమైనది దేవుని మాట, క్రీస్తు మాట. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క మాటను బట్టి తాను ప్రభువును అంగీకరించిన విధానములో కృపచేత రక్షింపబడ్డ తాను విశ్వాసములో కొనసాగుతున్న తాను ఆ ప్రభువు యొక్క ప్రేమ అత్యధికంగా తన మీద విస్తరించబట్టి ఈ విధంగా పౌలు తిమోతికి విషయాలను చెప్పు, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచాను. ప్రధాన పాపిని అంటే పాపులలో ప్రథముడని అంటున్నాడు. అంటే ఏంటి, తన స్థితిని, తన పరిస్థితిని అంతా కూడా పౌలు ఇక్కడ తిమోతి చెప్తున్నాడు. అంటే తన ఇలాంటి స్థితి నుంచి దేవుడు తనని రక్షించాడు. అవును, పాపులమైన మనలను ప్రభు రక్షించి తన ప్రేమ చేత, కృప చేత, తన యందు విశ్వాసము చేత ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానం ఏదైతే ఉందో, ఆనాడు పౌలు రక్షింపబడిన తర్వాత, క్రీస్తును తెలుసుకున్న తర్వాత మొదట తాను చెప్పినట్లుగా నేను అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటున్నాడు. లేడు, అనేకులు అవిశ్వాసం వల్ల చేస్తున్నారు. కాబట్టి అటు వారు తెలుసుకొని విశ్వాసంలోనికి వచ్చినప్పుడు వారు ప్రభువుని అంగీకరించి ప్రభువుని తెలుసుకుంటారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి అంటున్నాడు. ఎవరైతే నిత్య జీవాన్ని పొందాలని ప్రభువు కొరకు కనిపెడుతున్నారో అట్టి వారిని బట్టి, విశ్వాసమును బట్టి చెప్తున్నాడు. తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా అంటాడు. అంటే ఇప్పుడు తను ఎలా ఉంచుకున్నాడంటే ప్రభు ఒక మాదిరిగా పౌలుని బట్టి, పౌలుని చూచి అనేకులు ప్రభువుని తెలుసుకోవాలి. తన గత జీవితాన్ని, నేడు తాను ప్రభు పక్షాన్ని చేసిన పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ పత్రిక రాయిస్తూ అంటున్నాడు, తిమోతితో చెప్తా అంటున్నాడు, నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినాను. తన పూర్ణమైన దీర్ఘశాంతం, తన పట్ల ఎంత ప్రేమ కలిగి ప్రభు ఉన్నాడో ఆ విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి రక్షింపబడ్డ తాను పాపులలో ప్రథమాడైన నేను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవును, తన స్థితిని మార్చుకున్నాడు, ప్రభువులోకి వచ్చాడు. ప్రభువుని గురించి నేడు తిమోతికి చెప్తున్నాడు, నీ విధంగా ఉంటే ప్రభువు నీ పట్ల కార్యాన్ని జరిగిస్తారు. అంటే ప్రభువు పట్ల మన విశ్వాసము, ప్రభువు పట్ల మనకు ఉండవలసిన
ఆ ఉన్నతమైన స్థితిని మనము కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే దీర్ఘశాంతముతో పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితేనే అంటున్నాడు. నేడు అనేకులు కనికరింపబడక శిక్షింపబడుతున్న విధానం ఏదైతే ఉందో ఆ శిక్ష నుండి తప్పింపబడాలంటే క్రీస్తు యేసు యొద్దకు వచ్చి ప్రభువుని ఆశ్రయించి మన అతిక్రమాలు మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మనలను సంరక్షించి తన కృప చేత ముందుకు నడిపించి ఆయన నిత్య మహిమలోనికి మనల్ని చేర్చుకున్నాను. ప్రభు త్వరలో రానన్నాడు కాబట్టి ఆనాడు తిమోతికి తెలియజేసిన ఈ మాటలు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనము కనికరింపబడి కృపనుంది ఆయన యందు ప్రేమ కలిగిన వారమై విశ్వాసంలో కొనసాగే వారమై ఉంటామని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, అవును నాయన, మా పాపముల నిమిత్తము మా అతిక్రమముల నిమిత్తము మా నిమిత్తము నీ కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపించి అయా మేము పొందవలసిన ఈ యొక్క ప్రతి విధమైన పాపమును నీ కుమారుని మీద ధరింపజేసి ఆయనకు మీరిచ్చిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. అవును నాయన, నీ కుమారుని ద్వారా కృపయందు కొనసాగుటకు, విశ్వాసమందు కొనసాగుటకు, ప్రేమ ఎందు కొనసాగుటకు నాయనా నీవు మా పట్ల చూపిన ఆ ప్రేమకు తగిన వారమే మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తు. ఎవరైతేనైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీ కొరకు కనిపెడుతున్నారో అట్టి వారందరికీ ప్రభు అత్యధికమైన నీ ప్రేమ చేత, విశ్వాసం చేత, కృప చేత వారిని ముందుకు నడిపించున్నారు. నేను పరిచర్యలో సేవలో మీరు మాకు తోడైనాడు నాయనా. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పని ఆశీర్వదించి దీవించి మీ కృపలో వర్ధల చేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయము, మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలు అనుగ్రహించు. శోధనలో దేకాదుష్టం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్.